Hello dear learners, welcome to our mathematics channel. సో ఈ రోజు ఈ వీడియోలో మనం 10th క్లాస్లో మరో న్యూ చాప్టర్ని స్టార్ట్ చేసుకోబోతున్నాం, టాంజెంట్స్ అండ్ సికెన్స్ టు ఎ సర్కిల్. సో దీనిలో భాగంగా ఇంట్రడక్షన్ అండ్ ఫండమెంటల్ కాన్సెప్ట్స్ కొన్నిటిని మనం ఇప్పుడు నేర్చుకుందాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ చాప్టర్ మొత్తం మీకు సర్కిల్ రిలేటెడ్ కాబట్టి ప్రైమరీ లెవెల్ నుంచి అంటే ఒకసారి మనము బేసికల్గా గుర్తు చేసుకోవాల్సిన డెఫినేషన్స్ నుంచి ఒకసారి మనం గుర్తు చేసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాట్ ఈస్ ఎ సర్కిల్? మనకి సర్కిల్ షేప్ అందరికీ కూడా పరిచయమైందే, బట్ సర్కిల్ షేప్ని మనం ఒక డెఫినేషన్ రూపంలో కరెక్ట్గా ఎలా ఎక్స్ప్రెస్ చేయొచ్చు అనేది మళ్ళీ మీకు ప్రజెంట్ చేయడం జరిగింది. ఏ సింపుల్ క్లోజ్డ్ కర్వ్ విచ్ ఈస్ ఏ కలెక్షన్ ఆఫ్ ఆల్ దోస్ పాయింట్స్ ఆన్ ఏ ప్లేన్ that are at a constant distance from a fixed point is called a circle. సో ఇక్కడ అబ్జర్వ్ చేయండి, సర్కిల్ ఎప్పుడు కూడా ఆ షేప్ ఫామ్ అయ్యే విధానం ఏ విధంగా ఉంటుంది అంటే ఒక ప్లేన్లో ఇలాంటి ఒక ప్లేన్ తీసుకుని మనం ఒక ఫిక్స్డ్ పాయింట్ని ముందుగా తీసుకోవాలి. ఇప్పుడు మీకు ఈ మిడిల్లో చూపించింది ఒక ఫిక్స్డ్ పాయింట్. ఈ ఫిక్స్డ్ పాయింట్కి చుట్టూ ఉంటూ అంటే ఒక సింపుల్ క్లోజ్డ్ కర్వ్ అయి ఉండాలి, ఒక కర్వ్ షేప్లో ఉంటుంది. ఎటువంటి పాయింట్స్ని జాయిన్ చేస్తే ఇది వస్తుంది అంటే ఆ ప్లేన్లో ఈ ఫిక్స్డ్ పాయింట్ నుంచి ఒకే దూరంలో ఉన్నటువంటి బిందువులు, కాన్స్టెంట్ డిస్టెన్స్ అన్నాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకి ఈ మిడిల్లో ఉన్నటువంటి ఒక పాయింట్ మనం తీసుకున్నప్పుడు, సపోజ్ ఇది ఏదైనా ఓ అనే పాయింట్ అనుకుంటే, ఇక్కడ నుంచి డిస్టెన్స్ తీసుకుంటే ఈ డిస్టెన్స్ అనేది మనం ఎంత తీసుకున్నా కానీ అంటే ఈ చుట్టూ దీని మీద ఉన్నటువంటి ఏ పాయింట్ తీసుకున్నా ఒకే డిస్టెన్స్లో ఉండాలి. అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి కానీ లేదా ఇక్కడ నుంచి ఇక్కడికి కానీ ఈ విధంగా ఏది తీసుకున్నా కూడా అది మనకి సేమ్ డిస్టెన్స్లో ఉండాలి. యాక్చువల్గా ఇక్కడ డిస్టెన్స్ అనే పదం బదులు మనం డి వాడాం, కానీ ఇంకా దానికి కొంచెం క్లారిఫికేషన్ కోసం ఈ ఫిక్స్డ్ డిస్టెన్స్ని మనం ఇక్కడ రేడియస్ అని పిలుస్తాం. సో ఇది ఆ ఫిక్స్డ్ పాయింట్ ఏదైతే ఉందో దాన్ని మనం సెంటర్ అంటామని తెలుస్తుంది. సో అదే విషయం ఇక్కడ మెన్షన్ చేసాం చూడండి, ద ఫిక్స్డ్ పాయింట్ ఈజ్ ఇట్స్ సెంటర్ అండ్ ద ఫిక్స్డ్ డిస్టెన్స్ ఈజ్ కాల్డ్ ఇట్స్ రేడియస్. కాబట్టి ఎవ్రీ సర్కిల్ హ్యాస్ ఎ సెంటర్ అండ్ రేడియస్. సర్కిల్కి కావాల్సినటువంటి ఫండమెంటల్ మెజర్మెంట్ ఏంటంటే రేడియస్ ఒక్కటే. సో పాయింట్ అనేది మనం ఎక్కడైనా తీసుకోవచ్చు కాబట్టి సర్కిల్కి ఉండే ఏకైక కొలత మనకి రేడియస్ మాత్రమే. అందుకే టూ సర్కిల్స్ మనం సేమ్ కాంగ్రుయెంట్ అని చెప్పాలంటే జస్ట్ రేడియస్ ఈక్వల్గా ఉంటే సరిపోతుంది. సో ఎనీహౌ టోటల్గా సర్కిల్కి ఉన్నటువంటి మెయిన్ ప్రాపర్టీ ఏంటి, దానిలో మనం సెంటర్ అని ఏ పాయింట్ అయితే పిలుస్తున్నామో దాని నుంచి చూసినట్లయితే సర్కిల్ పై ఉన్న ఎనీ పాయింట్ సేమ్ డిస్టెన్స్లో ఉంటుంది. దాన్నే మనం రేడియస్ అని పిలుస్తామని తెలిసిందే. అలాగే ఈ రేడియస్ని డబల్ చేస్తే వచ్చేదాన్ని మనం డయామీటర్ అంటాం. దీని గురించి కూడా ముందు మనం నేర్చుకుంటాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ సర్కిల్ యొక్క డెఫినేషన్ ఇది. నెక్స్ట్ ఇక సర్కిల్లో నేర్చుకోవాల్సిన మరికొన్ని ముఖ్యమైన టెర్మినాలజీలో కార్డ్ ఒకటి, మనకి చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ కార్డ్. సో వాట్ ఈస్ ఎ కార్డ్ ఇన్ ఏ సర్కిల్? The line segment joining any 2 points on a circle is called a chord of the circle. సో ఇక్కడ మీ జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి, ఒక సర్కిల్ మనం తీసుకున్నాం, ఇది సెంటర్. ఏ లైన్ సెగ్మెంట్ అయితే సర్కిల్ పై ఉన్నటువంటి ఎనీ 2 పాయింట్స్ని జాయిన్ చేస్తుందో, అంటే మన ఇష్టం వచ్చిన 2 పాయింట్స్ తీసుకుని సర్కిల్ పైన, అవి ఎక్కడైనా తీసుకోవచ్చు, సర్కిల్ పైన ఉండే 2 పాయింట్స్ని తీసుకుని వాటిని జాయిన్ చేయగా ఏర్పడే దాన్ని మనం అంటుస్తాం కార్డ్ ఆఫ్ ద సర్కిల్ అంటాం. సో టోటల్గా ఈ సర్కిల్కి అనేక కార్డ్స్ మనం గీయొచ్చు. ఎగ్జాంపుల్కి ఇక్కడ కొన్ని కార్డ్స్ డ్రా చేసి చూపిస్తే చూడండి, ఇప్పుడు నేను ఒక 3 కార్డ్స్ తీసుకున్నాను. అంటే వీటిలో ఏవైనా సరే, ఫర్ ఎగ్జాంపుల్ మనం ఎనీ 2 పాయింట్స్, ఇక్కడ ఏ అనే పాయింట్ ఉంది, ఇది బి అనే పాయింట్ అనుకుంటే వి జాయిన్ ఏ అండ్ బి. అదేవిధంగా ఈ పాయింట్స్, ఇది ఒకటి సి, ఇక్కడ డి అనుకుంటే వి జాయిన్ సి అండ్ డి. అదేవిధంగా ఇక్కడ ఒక పాయింట్, ఇది పి, ఇది క్యూ, ఈ విధంగా తీసుకుంటే పిక్యూ ఇస్ ఏ కార్డ్. సో ఇక్కడ కార్డ్స్ నేమ్స్ చెప్పమంటే ఏబి, సిడి, పిక్యూ. సో కార్డ్ అనే ప్రతిదీ కూడా ఒక లైన్ సెగ్మెంట్ అవుతుంది, కానీ ఆ లైన్ సెగ్మెంట్ ఎక్కడ ఉండాలి, దాని ఎండ్ పాయింట్స్ కరెక్ట్గా సర్కిల్ పైన ఉండే విధంగా ఉన్నటువంటి దేన్నైనా సరే మనం కార్డ్ అని పిలుస్తాం. సో ఈ కార్డ్స్లోనే ఒక స్పెషల్ టైప్ చేస్తే వచ్చేది మనకి డయామీటర్ అంటాం. ఇప్పుడు ఈ కార్డ్స్ నేను 3 గీచాను ఇక్కడ చూడండి, బట్ ఏవి కూడా సెంటర్ని టచ్ అవుతూ వెళ్ళటం లేదు. అలా కాకుండా ఈ సర్కిల్ యొక్క సెంటర్లోంచి వెళ్ళే కార్డ్ గీసినట్లయితే ఖచ్చితంగా మనకు అది లాంగెస్ట్ కార్డ్ అవుతుంది ఉన్న మనం గీయగలిగిన కార్డ్స్లో, దాన్నే మనం డయామీటర్ అంటాం. సో ఆ డెఫినేషన్ కూడా ఒకసారి మనం మెన్షన్ చేసుకుందాం. సో ఇప్పుడు డయామీటర్ అనేది ఈ కార్డ్స్ నుంచే చెప్పే మరో డెఫినేషన్, డయామీటర్ అనేది తీసుకున్నాం. చూడండి, ద లాంగెస్ట్ కార్డ్ ఆఫ్ ఎ సర్కిల్ విచ్ పాసెస్ త్రూ ద సెంటర్ ఈజ్ కాల్డ్ ఇట్స్ డయామీటర్. అంటే డయామీటర్ ఈజ్ ఆల్సో ఓ టైప్ ఆఫ్ కార్డ్. కార్డ్స్లోనే ఒక రకం డయామీటర్, బట్ దీని యొక్క స్పెషాలిటీ ఏమిటంటే విచ్ పాసెస్ త్రూ ద సర్కిల్ సెంటర్. అంటే ఇది ఖచ్చితంగా ఈ సెంటర్లో నుంచి వెళ్ళాల్సి ఉంటుంది. సెంటర్లోంచి వెళ్ళే ఏ కార్డ్నైనా సరే మనం డయామీటర్గా పిలవచ్చు.
సో ఆ డయామీటర్ అనేది ద లాంగెస్ట్ కార్డ్ ఆఫ్ ఆల్ కార్డ్స్ అవుతుంది అనమాట. మనం గీయగలిగిన ఒక సర్కిల్లో గీయగలిగిన అనేక కార్డ్స్ లెన్స్లో లాంగెస్ట్ కార్డ్ ఏది అంటే మనం గీయగలిగిన డయామీటర్ అని చెప్పొచ్చు. సో దాన్ని కూడా ఇక్కడ మనం ఒక డయాగ్రామ్ గా రిప్రజెంట్ చేస్తే, ఇప్పుడు మీకు మళ్ళీ ఇక్కడ ఒక సర్కిల్ తీసుకున్నాను చూడండి. సపోజ్ ఇది సెంటర్ గా మనం తీసుకున్నాం. ఈ సెంటర్ లోంచి ఇక్కడ రెండు కార్డ్స్ అంటే ఒకటి హారిజంటల్ ఒకటి వెర్టికల్ గీయడం జరిగింది. ఓన్లీ ఈ టూవే కాకుండా ఇలా మనం దీనిలోంచి వెళ్ళేటువంటి ఏ లైన్ సెగ్మెంట్ ఈ విధంగా డ్రా చేసినా కూడా ఇవన్నీ కూడా డయామీటర్స్ అవుతాయి. కాబట్టి సర్కిల్ కి కార్డ్స్ కానీ డయామీటర్స్ కానీ ఇన్ఫినిట్ నెంబర్ ఆఫ్ సంఖ్యలో మనం రాయొచ్చు అనమాట. అంటే వీటికి లిమిటేషన్ అనేది ఉండదు. టోటల్ గా ఎన్ని గీయగలమంటే మనం అన్కౌంటబుల్ అని చెప్పొచ్చు. బికాస్ ఒక్క పాయింట్ లోంచి వెళ్ళేటువంటి లైన్స్ సంఖ్యను మనం కౌంట్ చేయలేం కాబట్టి, అలాగే ఇక్కడ సర్కిల్ పైన ఉన్న పాయింట్స్ సంఖ్య కూడా ఇంతని మనం లిమిట్ పెట్టలేం కనుక కార్డ్స్ అయినా అన్లిమిటెడ్ గా ఉంటాయి, అదేవిధంగా డయామీటర్స్ కూడా అన్లిమిటెడ్ గా ఉంటాయి. సో రేడియస్ తీసుకునే ప్లేస్లు కూడా మనం అన్లిమిటెడ్ గా తీసుకోవచ్చు. సో ఇది కార్డ్ అండ్ డయామీటర్ అంటే. ఇక నెక్స్ట్ కాన్సెప్ట్. సో ఇప్పుడు మనకి ఇక్కడ ఉన్నటువంటి మన మెయిన్ చాప్టర్ యొక్క హెడ్డింగ్ టాంజెంట్స్ అండ్ సీకెన్స్ టు ఏ సర్కిల్. వాటి మీద అవగాహన రావడం కోసం ముందుగా మనం చర్చించాల్సినటువంటి ఒక మ్యాటర్ ఇక్కడ చూడండి, ఏ లైన్ అండ్ ఏ సర్కిల్. అంటే మనకి గనక ఒక ప్లేన్ లో ఒక సర్కిల్ ఇచ్చి ఒక స్ట్రైట్ లైన్ ఈ రెండు కూడా ఇచ్చినట్లయితే దెర్ ఆర్ 3 డిఫరెంట్ కేసెస్ ఫర్ ఎ గివెన్ లైన్ అండ్ ఎ సర్కిల్ ఇన్ ఏ ప్లేన్ అంటున్నాం. మనకి ఎప్పుడైనా మీరు ముందు రఫ్గా అబ్జర్వ్ చేయండి, మనకు ఒక సర్కిల్ షేప్ ఈ విధంగా ఉన్నప్పుడు అదేవిధంగా లైన్ అంటే ఈ విధంగా ఉంటుందని తెలిసిందే, ఒక స్ట్రైట్ లైన్. జనరల్గా లైన్కి సర్కిల్కి ఉన్నటువంటి రిలేషన్ మనం అబ్జర్వ్ చేస్తే, అంటే ఈ సర్కిల్ని ఇది మీట్ అవ్వచ్చు లేదా అవ్వకపోవచ్చు. ఇలా పూర్తిగా అవుట్ సైడ్ ఉండొచ్చు, అంటే అప్పుడు సర్కిల్తో దీనికి సంబంధం లేదు. బట్ సర్కిల్ అది మీట్ అయినప్పుడు ఇక్కడ రెండు రకాల ఛాన్సెస్ ఉంటాయి, అబ్జర్వ్ చేయండి. సర్కిల్ని ఇలా రెండు ప్లేసెస్లో కట్ చేస్తూ వెళ్ళొచ్చు, అదేవిధంగా సర్కిల్ని ఒక ప్లేస్లో కూడా టచ్ చేస్తూ వెళ్ళొచ్చు. అంతకంటే ఎక్కువ ప్లేసెస్లో, అంటే ఒక సర్కిల్కి ఉన్న షేప్ని బట్టి సర్కిల్ని మోర్ దాన్ 2 పాయింట్స్ కంటే ఎక్కువ ప్లేస్లో ఏ లైన్ కూడా మనకి కట్ చేయలేదు. సో దీన్ని బట్టి మనం ఆ 3 డిఫరెంట్ కేసెస్ చెప్పొచ్చు. అంటే పూర్తిగా అవుట్ సైడ్ ఉండటం, దాని ఇన్సైడ్ లోంచి వెళ్ళడం, అలాగే జస్ట్ దాన్ని టచ్ అవుతూ వెళ్ళడం. ఈ 3 సందర్భాలని ఒకసారి ఇక్కడ మనం మెన్షన్ చేద్దాం. సో ఫస్ట్ కేసు ఏంటో చూద్దాం. ద లైన్ అండ్ ద సర్కిల్ హ్యావ్ నో కామన్ పాయింట్. చూడండి ఇలా ఉంటే ఇది సర్కిల్, ఇక్కడ లైన్ తీసుకున్నాం, దే హ్యావ్ నో కామన్ పాయింట్. అంటే అసలు ఈ సర్కిల్కి లైన్కి సంబంధం లేదు. ఈ సరే లైన్ని ఎంత మనం ఎక్స్టెండ్ చేసినా సర్కిల్ అనేది మీట్ అవటం లేదు కనుక ఇది అవుట్ సైడ్ ద సర్కిల్ అంటాం కంప్లీట్గా. సో ఇది ఒక కేసు. అంటే ఇక్కడ అసలు సర్కిల్కి దీనికి కామన్ పాయింట్ అంటూ ఏముండదు. సర్కిల్ మీద ఉన్న ఏ పాయింట్ లైన్ పై లేదు, లైన్ పైన ఉన్నటువంటి ఏ పాయింట్ కూడా సర్కిల్ పై ఉంటుందని మనం చెప్పొచ్చు. ఇక మరి సెకండ్ కేసు ఏంటో, ద లైన్ ఇంటర్సెక్ట్స్ ద సర్కిల్ అట్ 2 డిస్టింక్ట్ పాయింట్స్. అలా కాకుండా కొన్నిసార్లు చూడండి ఈ లైన్ ఇలా గీచినప్పుడు ఇక్కడైతే సర్కిల్ అసలు టచ్ అవడం లేదు, కానీ కొన్నిసార్లు ఎలా అవ్వచ్చు, సర్కిల్ని 2 డిఫరెంట్ ప్లేసెస్లో ఇది టచ్ అయ్యే అవకాశం ఉంది. చూడండి, సో 2 డిస్టింక్ట్ పాయింట్స్ మీన్స్ సపోజ్ ఇవి రెండు తీసుకుంటే ఇక డిస్టింక్ట్ పాయింట్స్ అంటే అదే లైను అదే సర్కిల్ని 2 పాయింట్స్ వద్ద ఇంటర్సెక్ట్ అవుతుంది అంటాం. సో ఇక్కడ ఇది ఈ సర్కిల్కి ఇంటర్సెక్టింగ్ లైన్గా మనం చెప్పొచ్చు. ఇది సెకండ్ కేస్. మరి థర్డ్ కేస్, ద లైన్ టచెస్ ద సర్కిల్ అట్ ఓన్లీ 1 పాయింట్ ఈస్ ద కేస్ నెంబర్ 3. ఇప్పుడు ఇక్కడ ఈ రెండింటితో పోల్చితే డిఫరెన్స్ ఇక్కడ గమనించండి. ఇక్కడైతే అస్సలు సర్కిల్ మీట్ అవడం లేదు, ఇక్కడ రెండు చోట్ల మనకి ఇంటర్సెక్ట్ అవుతూ వెళ్తుంది. బట్ ఇక్కడ చూసినట్లయితే సర్కిల్ని కేవలం ఒక ప్లేస్లో టచ్ అవుతూ వెళ్తుంది. అంటే ఈ ప్లేస్ సపోజ్ అది ఒక పాయింట్ మాత్రమే అక్కడ టచ్ అయినట్టుగా మనకు కనిపిస్తుంది. అని 1 పాయింటే మనం అక్కడ క్లియర్గా చూడగలం. అంటే ఒక సర్కిల్కి ఒక లైన్కి మధ్య ఉన్న రిలేషన్ చెప్పేటప్పుడు ఈ 3 డిఫరెంట్ కేసెస్ కూడా మనం అబ్జర్వ్ చేయొచ్చు. ఈ కేసులో మనం ప్రత్యేకించి దానికి ఇది జస్ట్ టోటల్గా అవుట్ సైడ్ ద సర్కిల్ ఈ లైన్ ఉంది కాబట్టి దీనికి ప్రత్యేకమైన ఇంపార్టెన్స్ ఏమీ లేదు. కానీ ఈ రెండు కేసెస్ కూడా, ఇప్పుడు ఈ రెండు కేసెస్లో ఉన్నటువంటి లైన్స్ సర్కిల్ని బేస్ చేసుకుని అవి ఉన్న పొజిషన్ బట్టి మనం పెట్టేటువంటి నేమ్సే టాంజెంట్ అండ్ సీకెంట్ అనేది. సో ఏదైతే లైన్ ఒక పాయింట్ దగ్గరే టచ్ చేస్తూ ఈ విధంగా వెళ్తుందో సర్కిల్ని, దాన్నే మనం టాంజెంట్ అని పిలుస్తాం. ఇలా కాకుండా 2 పాయింట్స్లో మీట్ అవుతూ, అంటే ఇంతకుముందు మనం చెప్పుకున్నాం కార్డ్ అని, కార్డ్ని ఎక్స్టెండ్ చేస్తే వచ్చే లైన్నే మనం సీకెంట్ అని పిలుస్తాం అన్నమాట. సో ఇప్పుడు మనం ఈ 3 కాన్సెప్ట్లు నేర్చుకున్న ఆధారంగా ఇప్పుడు పర్టికులర్గా ఈ 2 పొజిషన్స్ గురించి సపరేట్గా స్టడీ చేయాల్సి ఉంటుంది. అందులో ప్రధానమైనది ఈ టాంజెంట్స్ అనే దాని పొజిషన్ మనం చెప్పుకోవచ్చు అన్నమాట. సో ఈ 3 కేసెస్ అబ్జర్వ్ చేసిన తర్వాత ఈ 2 కేసెస్ గురించి ఒకసారి మనం విడివిడిగా రాసుకుందాం ఇప్పుడు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఈ చాప్టర్లోని బిగినింగ్ కాన్సెప్ట్ అయితే కనుక టాంజెంట్ ఆఫ్ ఏ సర్కిల్ అంటే ఏమిటి ఇప్పుడే మనం నేర్చుకున్నాం. సో చూడండి ఇక్కడ ముందు ఈ పొజిషన్ గమనిస్తే టాంజెంట్ అంటే ఏంటో అర్థమవుతుంది. ఒక సర్కిల్ ఉండి మనకు ఒక లైన్ ఉండాలి, ఆ లైన్ ఏ విధంగా ఉండాలి, సర్కిల్ని జస్ట్ ఇలా టచ్ అవ్వడం, అంటే ఒక ప్లేస్లో మాత్రమే అది మీట్ అవుతూ వెళ్తుంది.
ఈ సర్కిల్కి దీనికి కామన్ పాయింట్ ఒకటే ఉంటుంది. సో డెఫినేషన్ ఆఫ్ ట్యాంజెంట్ చూడండి, అంటే ఇది ట్రిగనామెట్రీలో ట్యాంజెంట్ ట్రిగనామెట్రిక్ రేషియో వేరు, సర్కిల్ విషయంలో ట్యాంజెంట్ అనే పదం వేరు అనేది గమనించండి. ఏ లైన్ which touches a circle at only one point is called a tangent of the circle. సో ఇప్పుడు ఇదే ఒక లైన్ అనుకుంటే ఆ సర్కిల్ని ఏదైతే ఒకే ఒక పాయింట్ వద్ద అది టచ్ అవుతుందో దాన్ని మనం ట్యాంజెంట్ అని పిలుస్తాం. ఇక్కడ ఈ ట్యాంజెంట్ అనే వర్డ్ ఫ్రేమ్ అవడానికి అవసరమైనటువంటి ఒక మ్యాటర్ కూడా ఇక్కడ ఉంది. ద వర్డ్ ట్యాంజెంట్ కమ్స్ ఫ్రమ్ ద లాటిన్ వర్డ్ టాంజర్. సో లాటిన్లో టాంజర్ అనేటువంటి వర్డ్ నుంచి ట్యాంజెంట్ని తీసుకోవడం జరిగింది, విచ్ మీన్స్ టు టచ్. సో ఆ లాటిన్ భాషలో మూల పదంగా తీసుకున్నటువంటి ట్యాంజర్కి అర్థమే టు టచ్, అంటే కేవలం అక్కడ మనకి స్పర్శించుట లేదా కలుచుట అనే అర్థం ఉంటుంది. దాన్ని తీసుకుని మనకి ట్యాంజెంట్ అనే నేమ్ పెట్టడం జరిగింది. అండ్ వాజ్ ఇంట్రడ్యూస్డ్ బై థామస్ ఫినికే ఇన్ 1583. అంటే ఈ పదం ఈ టోటల్గా ఈ ట్యాంజెంట్ అనే వర్డ్ ఈ కాన్సెప్ట్ మొట్టమొదటి యూజ్ చేసింది మనకి 1583లో థామస్ ఫినికే అనేటువంటి ఒక మ్యాథమెటిషియన్ చేత ఇది వాడబడింది. సో ఇది మనకి ట్యాంజెంట్ ఆఫ్ ఏ సర్కిల్ గురించి. ఇక్కడ ఇంకొక ముఖ్యమైన కాన్సెప్ట్ ఏంటంటే మనకి జనరల్గా తెలుసు ఇది సెంటర్ సర్కిల్కి, సరే ఇక్కడ సెంటర్ నుంచి సర్కిల్ పై ఏ పాయింట్ కలిపినా రేడియస్ అంటామని తెలిసింది. ఏ పాయింట్ అయితే ఇక్కడ ఒకే ఒక పాయింట్ సర్కిల్కి అండ్ ట్యాంజెంట్కి ఉమ్మడిగా అంటే కామన్ పాయింట్ ఒకటి ఉంటుందని మనం నేర్చుకున్నాం. సపోజ్ ఇది ఒక పి అనేది ఒక కామన్ పాయింట్ అనుకుంటే ఏ పాయింట్ అయితే రెండిటి పైన ఉంటుందో అంటే ఆ సర్కిల్ని ఎక్కడైతే ఆ లైన్ మీట్ అవుతుందో దాన్నే మనం పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ అని చెప్పంటాం. అంటే ఈ రెండు కాంటాక్ట్ అయ్యే పాయింట్ అది ఒకటే. సో దాని డెఫినేషన్ కూడా ఒకసారి మనం చూద్దాం. సో ద పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ అనే వర్డ్ మనం ముందు ముందు ఉపయోగిస్తూ ఉంటాం. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ద పాయింట్ ఆఫ్ కాంటాక్ట్? ద కామన్ పాయింట్ ఆఫ్ ద ట్యాంజెంట్ అండ్ ద సర్కిల్ ఇస్ కాల్డ్ ద పాయింట్ ఆఫ్ కాంటాక్ట్. సో ఇక్కడ మనకి పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ ఏది అంటే ఈ పి అనే పాయింట్ మనం చెప్పొచ్చు అనమాట. సో సర్కిల్కి అండ్ ట్యాంజెంట్కి కామన్గా ఏ పాయింట్ అయితే ఉందో అంటే ట్యాంజెంట్ సర్కిల్ని ఎక్కడ మీట్ అవుతుందో ఆ ప్లేస్ని మనం పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ అంటాం. కాబట్టి ట్యాంజెంట్ ఉన్న ప్రతి చోట ఒక పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ ఉంటుందని మనం నేర్చుకోవాలి. ఇది ట్యాంజెంట్ యొక్క డెఫినేషన్. ఇక నెక్స్ట్ సెకండ్ డెఫినేషన్ కూడా ఒకసారి మనం రాసుకుందాం. సో సెకండ్ ఆఫ్ ఏ సర్కిల్, ఇంతకుముందే మీకు చెప్పినట్లుగా కార్డ్ని ఎక్స్టెండ్ చేస్తే వచ్చేది మనకి సెకండ్ అనమాట. బట్ కార్డ్ అంటే లైన్ సెగ్మెంట్ అయితే సెకండ్ అంటే ఒక లైన్గా ఇలా తీసుకుంటాం. A line intersecting a circle in two distinct points is called a secant of the circle. సో ఒక సర్కిల్కి సెకంట్ అంటే ఏమిటి అని మనం డెఫినేషన్ అడిగినట్లయితే చెప్పాల్సింది ఇదే. లైన్ సెగ్మెంట్ అనే కనుక తీసుకుంటే అది కార్డ్ అవుతుంది. కార్డ్ని ఎక్స్టెండ్ చేస్తూ ఒక లైన్గా మారిస్తే అది సెకంట్ అవుతుందని చెప్పొచ్చు. సో సెకంట్ అని పిలవాలంటే మనకున్న కండిషన్ ఆ లైన్ సర్కిల్ని టూ డిస్టింక్ట్ పాయింట్స్లో టచ్ చేయాలంటే రెండు వేరు బిందువుల వద్ద ఆ సర్కిల్ అది మీట్ అవ్వాలని అర్థం. సో ఇది సెకంట్ ఆఫ్ ఏ సర్కిల్ అంటే. సో ఇప్పుడు వరకు నేర్చుకున్నటువంటి ఈ కాన్సెప్ట్స్ని ప్రైమరీగా మనం గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. అలాగే వీటి నుంచి మరికొన్ని కాన్సెప్ట్స్ మనం నేర్చుకోవడానికి ఇక్కడ ఉన్నటువంటి డూ దిస్ సెక్షన్లో అడిగే క్వశ్చన్స్ కూడా మనకి దోహదపడతాయి. మరి దీని తర్వాత అవి కూడా ఒకసారి చూద్దాం ఇప్పుడు. సో ముందుగా ఇప్పటి వరకు నేర్చుకునే జస్ట్ ప్రైమరీ డెఫినేషన్ సహాయంతో ఇప్పుడు పేజ్ నెంబర్ 226లో మీకు టెక్స్ట్ బుక్లో ఇచ్చినటువంటి డూ దిస్ సెక్షన్లో కొన్ని క్వశ్చన్స్ రూపంలో ఉన్నాయి. వాటిని ఇప్పుడు మనం సాల్వ్ చేయడానికి ట్రై చేద్దాం. ఇవన్నీ కూడా ఇక్కడ ఇచ్చిన దాన్ని జస్ట్ మనం ఫాలో అవుతూ వెళ్తేనే మనం కొన్ని కాన్సెప్ట్స్ని అప్పటికప్పుడు నేర్చుకోగలుగుతాం. చూడండి ఇక్కడ 226 పేజ్ డూ దిస్లో ఇచ్చిన ఫస్ట్ ఒక క్వశ్చన్ రూపంలో ఇచ్చింది చూడండి. డ్రా ఏ సర్కిల్ విత్ ఎనీ రేడియస్, అంటే ముందుగా ఒక సర్కిల్ని డ్రా చేసుకోమన్నాడు. డ్రా 4 టాంజెంట్స్ అట్ డిఫరెంట్ పాయింట్స్. ఇప్పుడే మనం నేర్చుకున్నాం టాంజెంట్ అంటే ఏమిటో. ఇప్పుడు ఆ సర్కిల్కి 4 టాంజెంట్స్ని మనం డ్రా చేయాలి డిఫరెంట్ పాయింట్స్, వేరు బిందువుల వద్ద. హౌ మెనీ టాంజెంట్స్ కెన్ యూ డ్రా టు దిస్ సర్కిల్? అసలు ఈ సర్కిల్కి మొత్తం ఎన్ని టాంజెంట్స్ అసలు డ్రా చేయగలమో మనం ఎక్స్ప్రెస్ చేయాలి. సో దానికోసం ముందుగా ఇది స్టెప్ బై స్టెప్ మనం చేసుకుంటూ వెళ్ళేటప్పుడు ముందు చేయాల్సింది ఏమిటి? డ్రా ఏ సర్కిల్ విత్ ఎనీ రేడియస్. సో ఏదో ఒక రేడియస్తో ఒక సర్కిల్ని మన ఇష్టం వచ్చింది మనం తీసుకోవచ్చు. సో సపోజ్ దీన్ని ఒక సర్కిల్గా తీసుకున్నాం. ఈ సర్కిల్ యొక్క రేడియస్ మీ ఇష్టం వచ్చిన మెజర్మెంట్తో ఎంతైనా తీసుకుని గీయచ్చు. మీరు నోట్బుక్స్లో చేసేప్పుడు కంపాస్ని వాడాల్సి ఉంటుందని తెలిసింది. నెక్స్ట్ డ్రా 4 టాంజెంట్స్ అట్ డిఫరెంట్ పాయింట్స్ అన్నాడు కాబట్టి ఇది మనం సెంటర్గా తీసుకుని మనం సర్కిల్ గీసాం. ఇప్పుడు ఏదో ఒక 4 పాయింట్స్ మన ఇష్టం వచ్చిన ప్లేస్లో 4 టాంజెంట్స్ గీయమన్నాడు. టాంజెంట్ అంటే ఎలా ఉండాలో ముందు మన కండిషన్ గుర్తు తెచ్చుకోండి. టాంజెంట్ మీన్స్ ఇట్ హ్యాస్ టు టచ్ ద సర్కిల్ అట్ ఓన్లీ వన్ పాయింట్. ఒక్క పాయింట్ వద్దే సర్కిల్ని తాకుతూ వెళ్ళేటువంటి లైన్ని మనం టాంజెంట్ అంటాం. ఇప్పుడు అలా ఎన్ని గీయాలి మనం? 4 టాంజెంట్స్ని తీసుకోవాలి. సో నేను ఇక్కడ 4 డిఫరెంట్ టాంజెంట్స్ డిఫరెంట్ ప్లేసెస్లో గీస్తున్నాను చూడండి. సో ఇప్పుడు మీకు ఇక్కడ 4 క్లియర్గా కనిపిస్తున్నాయి చూడండి. ఈ పాయింట్ దగ్గర ఒక టాంజెంట్, ఇది ఇంకొక పాయింట్,
నెక్స్ట్ ఇది ఒక పాయింట్, ఇది ఒక పాయింట్ దగ్గర. అంటే ఇలా ఇంచుమించు ఒక 4 వైపులా 4 టాంజెంట్స్ని అన్నీ ఒకే ప్లేస్లో దగ్గర కాకుండా గీయడం జరిగింది. సో ఇక్కడ మనకు అడిగిన క్వశ్చన్ చూడండి, దీన్ని బట్టి టోటల్గా ఇలా గీసిన తర్వాత మనం ఏం చెప్పగలం, హౌ మెనీ టాంజెంట్స్ కెన్ యూ డ్రా టు ది సర్కిల్. ఇలా టోటల్గా ఈ సర్కిల్కి అసలు ఎన్ని టాంజెంట్స్ మనం గీయగలం. ఎన్ని టాంజెంట్స్ అంటే మనం చెప్పగలం, అబ్జర్వ్ చేయండి, ఎవ్రీ పాయింట్ దగ్గర కూడా ఒక టాంజెంట్ గీయొచ్చు. మరి సర్కిల్ పై ఎన్ని పాయింట్స్ ఉంటాయి అనేది చెప్పడం ఇంపాసిబుల్, అది మన ఇన్ఫినిట్ సెట్ కాబట్టి మనం ఎన్ని టాంజెంట్స్ గీయగలమో కూడా చెప్పలేము అర్థం. సో మనం అందుకే ఇక్కడ ఫైనల్గా అడిగిన ఈ క్వశ్చన్కి మనం ఆన్సర్ ఏం చెప్పొచ్చు, ఇక్కడ 4 టాంజెంట్స్ గీచాం. ఇదే విధంగా మనం ఫైనల్గా ఎక్స్ప్రెస్ చేస్తున్న విషయం చూడండి, వీ కెన్ డ్రా ఇన్ఫినిట్ నెంబర్ ఆఫ్ టాంజెంట్స్, అంటే దానికి అంతం లేదు అని అర్థం. ఇన్ఫినిట్ నెంబర్ ఆఫ్ టాంజెంట్స్ టు ఏ సర్కిల్, అంటే టోటల్గా ఒక సర్కిల్ ఇచ్చి దానికి ఎన్ని టాంజెంట్స్ గీయగలరు అనేది ఒక బిట్గా మనం అడిగినా సరే మనం ఆన్సర్ చెప్పాల్సింది ఇన్ఫినిట్ నెంబర్ ఆఫ్ టాంజెంట్స్ మనం గీయొచ్చు. అయితే ఎక్కడ ఇది కెన్ యూ డ్రా టు దిస్ సర్కిల్ అన్నాడు, సర్కిల్కి మాత్రం ఎన్నైనా గీయొచ్చు. బట్ ఇచ్చిన ఒక పాయింట్లో అయితే ఒకటే వస్తుంది. అబ్జర్వ్ చేయండి, సర్కిల్ పై ఉన్న ప్రతి పాయింట్కి ఒక్కో టాంజెంట్ ఉంటుంది. అలా ఎన్ని పాయింట్స్ కౌంట్ చేయలేం కాబట్టి టోటల్ సర్కిల్కి అయితే మాత్రం మనం ఇన్ఫినిట్ టాంజెంట్స్ గీయగలమనే విషయం చెప్తాము. ఇది ఈ ఫస్ట్ క్వశ్చన్లో మనం చేసింది. నెక్స్ట్, సో ఇదే డూ దిస్లో సెకండ్గా అడిగిన క్వశ్చన్ చూడండి, రోమన్ నెంబర్ 2, హౌ మెనీ టాంజెంట్స్ యూ కెన్ డ్రా టు ఎ సర్కిల్ ఫ్రమ్ ఏ పాయింట్ అవే ఫ్రమ్ ఇట్. సో ఇంతకు ముందు అడిగిన దానికి దీనికి చాలా తేడా ఉంది. ఇది కూడా ఒక ఇంపార్టెంట్ కాన్సెప్ట్. మనం ఎన్ని టాంజెంట్స్ గీయగలుగుతారు అని చెప్పి అడిగాడు సర్కిల్కి. ఎక్కడి నుండి, ఫ్రమ్ ఏ పాయింట్ అవే ఫ్రమ్ ఇట్. అంటే ఇంతకుముందు మనం సర్కిల్ పైన ఉన్న పాయింట్స్ ప్రతి దాని దగ్గర గీచాం. అలా కాకుండా ఒక పాయింట్ సర్కిల్కి దూరంగా ఉంటే, అంటే సర్కిల్ని టచ్ అవ్వకుండా అవుట్ సైడ్ ఉన్నప్పుడు దాని నుండి, ఫ్రమ్ ఇట్, దాని నుండి ఎన్ని గీయగలరు. సో దీన్ని కూడా ముందు ఏం చేద్దాం, మనం ఒక సర్కిల్, మనకు అర్థం కావడానికి ముందు ఒక సర్కిల్ డయాగ్రమ్ తీసుకుందాం. సో ఇది ఒక సర్కిల్. మనం ఏం చేయాలి ఇప్పుడు, ఎన్ని టాంజెంట్స్ గీయగలము అనేది ఇక్కడ కూడా సింబాల్గా చూపించడానికి వీలుగా ఫ్రమ్ ఏ పాయింట్ అవే ఫ్రమ్ ఇట్ అన్నారు కనుక దీని నుంచి అవుట్ సైడ్ ఎక్కడైనా ఒక పాయింట్ తీసుకున్నాం. దీనిపై లేని అవుట్ సైడ్ పాయింట్ ఎక్కడైనా అప్పుడు ఈ ప్లేస్లో సపోజ్ తీసుకుంటే దాని నుంచి ఎన్ని గీయగలరు. మీరు అబ్జర్వ్ చేయండి, మామూలుగా ఒక పాయింట్ నుంచి టాంజెంట్ గీయమంటే దాని నుంచి దీన్ని ఒక ప్లేస్లో టచ్ అవుతూ ఎటు డైరెక్షన్లో వెళ్తుందో అటు గీస్తాం. మరి ఏ పాయింట్ తీసుకున్నా మనకి ఇలా సర్కిల్కి రెండు వైపులా రెండు గీసే అవకాశం ఉంటుంది. దాని ఇప్పుడు మనం ఇక్కడే ప్రాక్టికల్గా చూపిస్తే చూడండి, ఇప్పుడు నేను ఇక్కడ ఒక పాయింట్ తీసుకున్నాను, ఇదే మనకి అవుట్ సైడ్ పాయింట్ అనుకుంటే ఇక్కడ నుంచి మీరు అబ్జర్వ్ చేయండి, సర్కిల్ని ఒక చోట మీట్ అవుతూ గీయగలిగే లైన్స్ రెండు ఉంటాయి. ఎందువల్లంటే పాయింట్ ఎక్కడ అవుట్ సైడ్ ఉన్నా సరే మరి సర్కిల్కి ఉన్నటువంటి ఒక సిమెట్రిక్ షేప్ను బట్టి ఇటువైపుకి ఒక లైన్ గీయగలిగితే అదే యాంగిల్లో మనం అటువైపు కూడా ఒక లైన్ గీయగలుగుతాం కాబట్టి కంపల్సరీ 2 టాంజెంట్స్ ఉంటాయని మనం చెప్పొచ్చు. సో అదే విషయం ఇక్కడ ఆన్సర్గా మనం రాస్తాం. సో ఇక్కడ హౌ మెనీ టాంజెంట్స్ యూ కెన్ డ్రా టు సర్కిల్ అన్నారు కాబట్టి వీ కెన్ డ్రా, మనం ఎన్ని గీయగలం, 2 టాంజెంట్స్. మనం 2 సంఖ్యలో టాంజెంట్స్ని గీయొచ్చు. 2 టాంజెంట్స్ టు ఏ సర్కిల్. ఎక్కడి నుండి ఈ 2 అని చెప్తున్నాం, మామూలుగా అయితే ఇన్ఫినిట్ అన్నాం, ఎక్కడ ప్లేస్ అయినా పర్వాలేదంటే ఇన్ఫినిట్. బట్ ఏ పాయింట్ అవే ఫ్రమ్ ఇట్ లేదా ఏ పాయింట్ అవుట్ సైడ్ ఇట్. సో వీ కెన్ డ్రా 2 టాంజెంట్స్ టు ఏ సర్కిల్ ఫ్రమ్ ఏ పాయింట్ అవే ఫ్రమ్ ఇట్ లేదా ఏ పాయింట్ అవుట్ సైడ్ ఇట్ అని కూడా మనం అనొచ్చు, లేదా ఎక్స్టర్నల్ పాయింట్ అని కూడా దీన్ని పిలుస్తాం అన్నమాట. సో వీ కెన్ డ్రా 2 టాంజెంట్స్ ఫ్రమ్ అన్ ఎక్స్టర్నల్ పాయింట్ టు ఏ సర్కిల్ కూడా మనం అనొచ్చు. అంటే ఈ సర్కిల్కి ఇంటర్నల్ అంటే లోపల ఉండటం, లైస్ ఆన్ అంటే సర్కిల్ పై ఉండటం, బట్ ఇలా ఉన్నదాన్ని మనం ఎక్స్టర్నల్ పాయింట్ అంటాం. ఇలాగే క్వశ్చన్లో ఇచ్చినట్టుగా పాయింట్ అవే ఫ్రమ్ ఇట్ అన్నా పర్వాలేదు, అంటే ఆ సర్కిల్ని టచ్ అవ్వకుండా దూరంగా ఉన్నటువంటి పాయింట్ అని అర్థం. ఇది దీనిలో ఉన్నటువంటి రోమన్ నెంబర్ 2. నెక్స్ట్, సో ఇదే డూ దిస్లో ఫైనల్గా థర్డ్ క్వశ్చన్, ఒక మీకు పిక్చర్ ఇచ్చి దాన్ని చూసి ఈ క్వశ్చన్ అడగడం జరిగింది. చూడండి, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్ టాంజెంట్స్ టు ద సర్కిల్స్. ఇక్కడ ఉన్నటువంటి సర్కిల్కి మనకి ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మొత్తం 4 లైన్స్ ఉన్నాయి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్ టాంజెంట్స్, వీటిలో టాంజెంట్ అని పిలవగలిగినవి ఏవి, అన్నీ ఉన్నా కొన్నా అని చూడండి. సో ఇప్పుడే మనం నేర్చుకున్నట్టుగా వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ టాంజెంట్. టాంజెంట్ అంటే ఎప్పుడు కూడా సర్కిల్ని ఒక ప్లేస్లో మాత్రమే మీట్ అవ్వాలి. సో మనం ఒక్కొక్క దాన్ని అబ్జర్వ్ చేస్తే సపోజ్ పి అనే పాయింట్ చూడండి, పి అనే లైన్ సర్కిల్ని ఒక ప్లేస్లో టచ్ అవుతుంది. క్యూ ఇది, బట్ క్యూ చూడండి 2 డిఫరెంట్ ప్లేసెస్లో టచ్ అవుతుంది. సో క్యూ అనేది టాంజెంట్ కాదు. ఇక అక్కడ ఎల్ ఎం అని ఇచ్చాడు, ఎల్ కూడా మీకు చూడండి 2 ప్లేసెస్లో సర్కిల్ని టచ్ అవుతూ వెళ్తుందని అర్థమవుతుంది. మళ్ళీ ఎం చూస్తే ఒక ప్లేస్లోనే టచ్ అయ్యింది. సో టాంజెంట్ అంటే మీనింగ్ మనం ఒకసారి రాసుకుంటే, టాంజెంట్ హ్యాస్ టు మీట్ ఆర్ టచ్
ఏ సర్కిల్ అట్ ఓన్లీ వన్ పాయింట్. ఇది మనకి ఇందులో ప్రధానమైన కండిషన్. దేన్నైనా మనం టాంజెంట్ అని పిలవాలంటే ఇట్ హ్యాస్ టు టచ్ ఏ సర్కిల్ అట్ ఓన్లీ వన్ పాయింట్. దేర్ ఫోర్ ఇక్కడ ఉన్న వాటిలో మనం పటం చూసి జస్ట్ ఆన్సర్ రాసేది ఏమిటి, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్ టాంజెంట్స్. ఇందులో ఈ నాలుగిట్లో మరి పి టాంజెంట్ అవుతుంది ఒక ప్లేస్ కనుక, క్యూ అవ్వదు, ఎల్ అవ్వదు మనం తీసుకున్నాం, ఎం అవుతుంది. దేర్ ఫోర్ ఇక్కడ పి కామా ఎం ఆర్ టాంజెంట్స్ టు ద గివెన్ సర్కిల్. అంటే మనకి ఇచ్చినటువంటి ఈ సర్కిల్కి ఆ పటం ప్రకారం పిఎం అనే నేమ్స్తో ఉన్నవి రెండు కూడా మనకి టాంజెంట్స్ అవుతాయి. ఆటోమేటిక్గా రిమైనింగ్ క్యూ అండ్ ఎల్ ఏమవుతాయి, సికెంట్స్ అవుతాయి అని చెప్పచ్చు. అవి కూడా సర్కిల్ని టచ్ అవుతున్నాయి కానీ టూ డిఫరెంట్ ప్లేస్లో. క్యూఎల్ అనేవి సికెంట్స్, పిఎం అనేవి టాంజెంట్స్. బట్ మన క్వశ్చన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్ టాంజెంట్స్ కాబట్టి ఈ ఆన్సర్ రాస్తే సరిపోతుంది. పి కామా ఎం ఆర్ టాంజెంట్స్ టు ద గివెన్ సర్కిల్. సో ఇది ఇక్కడ ఉన్నటువంటి డూ దిస్ సెక్షన్ అన్నమాట. ఇక ఈ 226 డూ దిస్ సెక్షన్ కంప్లీట్ అయింది. నెక్స్ట్ సో పేజ్ నెంబర్ 227 ఆ ప్రక్క పేజ్లోనే ఇచ్చినటువంటి మరొక కొన్ని క్వశ్చన్స్ మనం అంటే ఈ క్వశ్చన్స్ని బేస్ చేసుకుని మనం కొన్ని ఇలాంటి డ్రా చేసి చూడడం ద్వారా కొన్ని కాన్సెప్ట్స్ కూడా నేర్చుకుంటాం. ఇక్కడ కూడా ఈ ఒకే ఒక ప్రాబ్లం రూపంలో అడిగిన దాంట్లో కొన్ని క్వశ్చన్స్తో ఇవ్వడం జరిగింది. చూడండి, డ్రా ఏ సర్కిల్ అండ్ ఏ సికెంట్ పీక్యూ ఆఫ్ ద సర్కిల్ ఆన్ ఏ పేపర్. సో ముందుగా మిమ్మల్ని చేయమన్నది ఏమిటి, ఒక పేపర్ పైన ఒక సర్కిల్ని గీచి డ్రా ఏ సర్కిల్ అండ్ ఏ సికెంట్ పీక్యూ, సర్కిల్తో పాటు దానికి సికెంట్ గీయాలి. సికెంట్ గీయడం అంటే ఇప్పుడే నేర్చుకున్నాం, 2 పాయింట్స్లో వచ్చే కార్డ్ ఏది గీచి దాన్ని ఎక్స్టెండ్ చేసినా సికెంట్ అవుతుంది. ఆ తర్వాత ఏమన్నాడు, డ్రా వేరియస్ లైన్స్ ప్యారలల్ టు ద సికెంట్ ఆన్ బోత్ సైడ్స్ ఆఫ్ ఇట్. ముందు ఒక సికెంట్ గీయాలి, గీచిన తర్వాత దీనికి వివిధ ప్యారలల్ లైన్స్ గీయాలి. ఏ విధంగా, అదే సికెంట్కి ప్యారలల్గా ఉంటూ బోత్ సైడ్స్ దానికి ఉండే రెండు వైపులా ఉండే విధంగా. సో ముందుగా మనం ఏం చేద్దాం, ఒక సర్కిల్ని తీసుకుందాం, అలాగే సికెంట్ని తీసుకోమన్నాడు కాబట్టి సో మీకు ముందుగా ఒక సర్కిల్ని ఫ్రేమ్ చేయడం జరిగింది. ఈ సర్కిల్లో పీక్యూ అనేటువంటి సికెంట్ మనం డ్రా చేయాలంటే ఏదో ఒక 2 పాయింట్స్ దగ్గర మీట్ అయ్యే విధంగా గీచి వాటికి పీక్యూ అనే నేమ్ మనం ఇస్తాం. సో ఇదే మనకి ఆ లైన్ అనుకుందాం. సో దీన్ని మనం పీక్యూగా తీసుకుంటే టోటల్గా ఇక్కడ ఈ సికెంట్ పీక్యూ అనేది గీచినట్టే. ఇక్కడ వరకు అయిపోయింది. నెక్స్ట్ ఏం వచ్చారు చూడండి, డ్రా వేరియస్ లైన్స్ ప్యారలల్ టు ద సికెంట్ ఆన్ బోత్ సైడ్స్ ఆఫ్ ఇట్. ఈ లైన్ తీసుకుంటే మనకి బోత్ సైడ్స్ అంటే ఇక్కడ అబ్జర్వ్ చేయాల్సింది సర్కిల్ని అది రెండు చోట్ల మీట్ అవుతుంది. మరి టోటల్ ప్లేన్లో దానికి చెరకు వైపు ఉన్న భాగాలు కూడా బోత్ సైడ్స్ అని అంటాం కాబట్టి ఇక్కడ మనం అడిగింది ఏంటంటే వేరియస్ లైన్స్ ప్యారలల్ టు ద సికెంట్ అన్నాడు. ఈ పీక్యూలానే అంటే ఇదే డైరెక్షన్లో ప్యారలల్గా ఉండే విధంగా ఎన్ని గీయగలమో దానికి కొన్ని అక్కడ గీసి చూపించాలి. వేరియస్ లైన్స్ అంటే కొన్ని రకాల వివిధ లైన్స్ మనం గీయమన్నాడు. వాటికి కౌంట్ ఉందా అంటే ఒక లైన్కి ప్యారలల్ లైన్స్ ఎన్నైనా గీయొచ్చు. సో వాటిలో కొన్ని లిమిటేషన్స్ ఇక్కడ పై భాగంలో కొన్ని, అడుగు భాగంలో కొన్ని. మనం యాక్చువల్గా స్కేల్ అండ్ సెట్ స్క్వేర్ సహాయంతో కరెక్ట్గా ప్యారలల్ లైన్స్ గీయొచ్చు అని తెలిసిందే. సో వాటిని యూస్ చేస్తే కొన్ని ప్యారలల్ లైన్స్ ఇక్కడ డ్రా చేసినట్టుగా చూపిస్తున్నాను చూడండి. సో మీరు ఈ ఎల్లో కలర్లో ఉన్నది పీక్యూ కనిపిస్తాను ఉంది. ఈ రిమైనింగ్ ఈ వైట్తో గీచినవన్నీ కూడా దానికి ప్యారలల్ లైన్స్ వచ్చాయి చూడండి. పీక్యూకి ప్యారలల్గా ఉండే విధంగా డిఫరెంట్ లైన్స్ కొన్ని గీచాం. బట్ ఇక్కడతో ఇవి కంప్లీటెడా అంటే చూడండి, ఈ మిడిల్లో కానీ ఇంక ఎన్నైనా మనం ఎక్స్టెండ్ చేసుకుంటూ వెళ్ళొచ్చు. ఈవెన్ ఆ సర్కిల్కి మీట్ అవ్వాలే కండిషన్ తీసుకున్నా కూడా మనం ఒక లైన్కి ఎన్ని ప్యారలల్ లైన్స్ గీయగలం అనేది మనం కౌంట్ చేయలేం. ఇప్పుడు వీటిని బట్టి కొన్ని క్వశ్చన్స్ ఇక్కడ ఫ్రేమ్ చేసి రావడం జరిగింది చూడండి. వాట్ హ్యాపెన్స్ టు ద లెంత్ ఆఫ్ కార్డ్ కమింగ్ క్లోజర్ అండ్ క్లోజర్ టు ద సెంటర్ ఆఫ్ ద సర్కిల్. అసలు యాక్చువల్గా పీక్యూ ఇది, పీక్యూ వల్ల ఒక కార్డ్ ఏర్పడింది. క్లోజర్ టు ద సెంటర్ ఆఫ్ ద సర్కిల్ అంటే సెంటర్కి దగ్గరగా వచ్చే కొద్దీ ఆ కార్డ్ లెంత్ ఏమైంది. మనం ఇది మన మెజర్మెంట్ చేసినట్లయితే ఇక్కడ ఉండే కార్డ్ లెంత్ కంటే ఇలా రాను సెంటర్కి దగ్గరికి వచ్చే కొద్దీ చూడండి కార్డ్ లెంత్ ఏమవుతుంది, ఇంక్రీజ్ అవుతుంది, పెరుగుతుంది. అలాగే వాట్ ఈస్ ద లాంగెస్ట్ కార్డ్, ఇప్పుడు గీసిన వాటిలో లాంగెస్ట్ కార్డ్ ఏదవుతుంది, ఏదైతే ఈ సెంటర్ నుంచి వెళ్తుందో ఆ డిస్టెన్స్ మీరు కొలిస్తే ఇక్కడి నుంచి ఇక్కడికి అది లాంగెస్ట్ కార్డ్ అవుతుంది. అంటే దాన్నే మనం డయామీటర్ అంటామని ఆల్రెడీ చెప్పుకున్నాం. హౌ మెనీ టాంజెంట్స్ కెన్ యూ డ్రా టు ఎ సర్కిల్ విచ్ ఆర్ ప్యారలల్ టు ఈచ్ అదర్. సో ఈ విధంగా ఒకదానికొకటి ప్యారలల్గా ఉండే విధంగా ఎన్ని టాంజెంట్స్ మనం టోటల్గా సర్కిల్కి గీయగలం. సో ఇది కూడా అబ్జర్వ్ చేస్తే మనం ఈ లైన్స్ని ఇక్కడ మనం గీసిన కౌంట్ చేయగలం, కానీ ఈ మిడిల్లో వచ్చేటువంటివి ఎన్నైనా మనం మొత్తం సూక్ష్మ పద్ధతిలో గీయొచ్చు. కాబట్టి ఒక లైన్కి ఎన్ని ప్యారలల్స్ గీయగలము అనేది ఎప్పుడు కూడా కౌంట్ చేయగలిగిన విషయం కాదు పాయింట్స్ ఇవ్వనప్పుడు. కాబట్టి ఈ మొత్తం క్వశ్చన్స్ ఇందులో ప్రధానంగా మనకి 3 క్వశ్చన్స్ కనిపిస్తున్నాయి. లెంత్ ఆఫ్ కార్డ్ ఏమవుతుంది సెంటర్ దగ్గరికి వచ్చే కొద్ది అనేది ఒకటి, లాంగెస్ట్ కార్డ్ ఏదనేది ఒకటి, ఇలా ఎన్ని ప్యారలల్ టాంజెంట్స్ మనం గీయగలం అనేది ఒకటి. ఇప్పుడు ఇక్కడ నుంచి అవుట్ సైడ్ వెళ్ళిపోతే దానికి ప్యారలల్ అయినప్పటికీ టాంజెంట్స్ కావు. బట్ ఆ మనకి
ట్యాంజెంట్స్ అనేవి ఎన్ని ప్యారలల్గా గీయగలమన్నప్పుడు మనం ఏం చేయాలి? ఇప్పుడు ఇక్కడేమో సికెంట్ గీసాం. సికెంట్ అయితే ఎన్నైనా ఈ విధంగా గీయొచ్చు. బట్ ట్యాంజెంట్ అన్నప్పుడు రెండు చోట్ల మీట్ అవ్వకూడదు. రెండు చోట్ల మీట్ అవ్వకుండా కేవలం ఒక చోటే మీట్ అవ్వాలి కాబట్టి ఒక చివర ఉంటే మళ్ళీ ఇంకో చివర మాత్రమే దానికి ఒక ప్యారలల్ ఉంటుంది. కాబట్టి ఒక సర్కిల్కి ప్యారలల్గా ఉండే విధంగా ఎన్ని ట్యాంజెంట్స్ గీయొచ్చు అంటే 2 ట్యాంజెంట్స్ మాత్రమే గీయొచ్చు మనం చెప్పగలం. ఈ ఫైనల్గా వచ్చే వాటిని మనం ట్యాంజెంట్స్ అంటాం. ఇక్కడ కూడా మీకు పైన ఒక లైన్ ఈ విధంగా ఏదైనా ఈ విధంగా వెళ్ళింది అనుకుంటే దీనికి ప్యారలల్గా అది కూడా ఏమవుతుంది? ట్యాంజెంట్ అవుతుంది. సో అటు ఇటు బార్డర్ లాగా ట్యాంజెంట్స్ ఉంటాయి, మధ్యలో అన్ని సీక్వెన్స్ అవుతాయి. సో ఇప్పుడు వీటి క్వశ్చన్స్ ఆన్సర్ అయితే గమనిద్దాం. ముందుగా ఏమనుకుందాం? వాట్ హ్యాపన్స్ ద లెంత్ ఆఫ్ కార్డ్ కమింగ్ క్లోజర్ అండ్ క్లోజర్ టు ద సెంటర్ అంటే ఆ విషయాన్ని ఇక్కడ రాస్తున్నాను చూడండి. ద లెంత్ ఆఫ్ కార్డ్ అంటే ఈ కార్డ్ యొక్క పొడవు అనేది ఏమవుతుంది? పెరుగుతుంది. ఇంక్రీజెస్ అంటే అది పెరుగుతుందని రాయాలి. ఎప్పుడు ఇంక్రీజెస్? when coming to closer and closer to the center అంటే సెంటర్కి దగ్గరగా వచ్చే కొద్దీ సెంటర్కి when coming closer and closer అంటే సరిపోతుంది, 2 అవసరం లేదు. కమింగ్ క్లోజర్ అండ్ క్లోజర్ టు ద సెంటర్ ఆఫ్ ది సర్కిల్ అని చెప్పొచ్చు. అంటే సర్కిల్ యొక్క సెంటర్కి దగ్గరగా తీసుకొచ్చే కొద్దీ కూడా కార్డ్ యొక్క లెంత్ ఇంక్రీజ్ అవుతుందని మనం ఇక్కడ నుంచి గమనించుకోండి. ఈ కార్డ్ కంటే ఇది కొంచెం ఎక్కువ, ఇది కొంచెం ఎక్కువ, ఇలా మిడిల్లోది హైయెస్ట్ లెంత్ ఉంటుంది, మళ్ళీ రాను రాను ఇలా తగ్గిపోతూ ఉంటుంది. నెక్స్ట్, వాట్ ఈస్ ద లాంగెస్ట్ కార్డ్? సో అదే విషయం మనం ఎక్స్ప్రెస్ చేయొచ్చు ఆల్రెడీ. ద లాంగెస్ట్ ఆఫ్ ఆల్ కార్డ్స్ ఈజ్, మనకు ఉన్నటువంటి కార్డ్స్లో అన్నిటికీ కూడా లాంగెస్ట్ ఏది అంటే మనం చెప్పగలిగిందే డయామీటర్. సో డయామీటర్ అంటే ఇక్కడ ఉన్న డయాగ్రామ్లో మనకు ఒకటే ఉంది. ఈ మిడిల్లో ఏదైతే ఈ సెంటర్లోంచి వెళ్తుందో దాన్నే మనం డయామీటర్ అంటాం. సో దీనికి ఆన్సర్ రాసాం. హౌ మెనీ ట్యాంజెంట్స్ కెన్ యూ డ్రా టు ఎ సర్కిల్ విచ్ ఆర్ ప్యారలల్ టు ఈచ్ అదర్? సికెంట్స్ అయితే ఇన్ఫినిట్ రాయొచ్చు, బట్ ఇక్కడ అడిగింది ట్యాంజెంట్స్ కాబట్టి మనకి ఒకవైపు పార్ట్లో ఒక ట్యాంజెంట్ తీసుకున్నప్పుడు దానికి ప్యారలల్గా ఉంటూనే ఉండాలంటే సెకండ్ వైపు ఒక్క చోటే పాసిబుల్ అవుతుంది. మిడిల్లో ఎక్కడ గీసినా అది సికెంట్ అయిపోతుంది కనుక దీనికి ఆన్సర్గా మనం ఏం రాయొచ్చు అంటే టోటల్గా 2 ట్యాంజెంట్సే ప్యారలల్గా గీయగలుగుతామని చెప్పండి, విచ్ ఆర్ ప్యారలల్ టు ఈచ్ అదర్. దేర్ఫోర్ ఇక్కడ మనం రాయాల్సింది వీ కెన్ డ్రా ఓన్లీ 2 ట్యాంజెంట్స్. ఎప్పుడు 2 ట్యాంజెంట్సే గీయగలం? ఒకదానికొకటి ప్యారలల్గా ఉండాలనే కండిషన్ పెడితే వీ కెన్ డ్రా ఓన్లీ 2 ట్యాంజెంట్స్ విచ్ ఆర్ ప్యారలల్ అంటే ఇవి వాటికో ఒకదానికొకటి ప్యారలల్గా ఉండాలి. టు ఈచ్ అదర్ అంటే ఒకటి మరొక దానికి ప్యారలల్గా ఉండే విధంగా మనం గీయగలిగినటువంటి ట్యాంజెంట్ సంఖ్య అయితే మాత్రం 2a. ఇప్పుడు ఈ అడుగుదంతా ఒక ట్యాంజెంట్ అనుకుంటే సేమ్ దానికి ప్యారలల్లో పైన ఒకటే వస్తుంది. ఈ రెండు మాత్రమే ప్యారలల్ అవుతాయి. అలాగే ఇంకో కాంబినేషన్లో ఇలా నిలువుగా తీసుకుంటే ఇంకో ప్యారలల్ వస్తాయి, ఇలా క్రాస్గా తీసుకుంటే దానికి ప్యారలల్ ఇంకోటి వస్తుంది. ఇప్పుడు ఎనీహౌ ఏ డైరెక్షన్లో అయినా సరే ఓన్లీ 2 ట్యాంజెంట్స్ ఆర్ పాసిబుల్ విచ్ ఆర్ ప్యారలల్ టు ఈచ్ అదర్. సో ఇది ఇందులో అడిగినటువంటి టోటల్ క్వశ్చన్స్కి మనం ఇక్కడ ఆన్సర్ చెప్పడం జరిగింది. నెక్స్ట్, సో ఇప్పుడు ఒక ఇంపార్టెంట్ థియరం కాన్సెప్ట్ నేర్చుకుంటాం. మనం నేర్చుకునే ముందు చాలా కాన్సెప్ట్కి అవసరమైనటువంటి బేసిక్ థియరం ఇది. సో ఈ థియరంలో నేర్చుకునేటువంటి రిజల్ట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ద ట్యాంజెంట్ అట్ ఎనీ పాయింట్ ఆఫ్ ఎ సర్కిల్ ఈజ్ పెర్పెండిక్యులర్ టు ద రేడియస్ త్రూ ద పాయింట్ ఆఫ్ కాంటాక్ట్. సో జాగ్రత్తగా మీరు ఈ పదాలు గమనించండి. మనం ఏ సర్కిల్కి అయినా సరే ఏ పాయింట్ దగ్గరైనా ట్యాంజెంట్ అనేది తీసుకుంటే అది పెర్పెండిక్యులర్గా ఉంటుందని ప్రూవ్ చేయాలి. దేనికి? అక్కడ ఉన్నటువంటి రేడియస్ త్రూ ద పాయింట్ ఆఫ్ కాంటాక్ట్. సో ఇప్పటికే మనం ఈ పదాలను నేర్చుకున్నాం. ట్యాంజెంట్ డెఫినేషన్, అసలు రేడియస్ అంటే ఏమిటి, అదేవిధంగా పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ అనేది కంపల్సరీ మనం చెప్పుకున్నాం. సో ఈ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ దగ్గర రేడియస్ ట్యాంజెంట్ పెర్పెండిక్యులర్గా ఉంటాయనే విషయాన్ని మనం ఇప్పుడు ప్రూవ్ చేయాల్సి ఉంది. సో ఈ థియరంను ప్రూవ్ చేయడానికి ముందుగా ఇక్కడ మనం ఒక సర్కిల్లో ట్యాంజెంట్ ఉండాలి, ఒక పాయింట్ దగ్గర దాన్ని కాంటాక్ట్ అవుతూ పెర్పెండిక్యులర్ టు ద రేడియస్ అని ఉంది కనుక ఒక రేడియస్ డ్రా చేసి ఉండాలి. అంటే సర్కిల్లో ఎక్కడైతే పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ ఉందో దాని ద్వారానే మనం ఒక రేడియస్ని డ్రా చేయాలి. సో ముందుగా దానికి సూటబుల్ ఒక డయాగ్రామ్ తీసుకుని మనం ప్రూవ్ చేయాలి. సో ముందుగా ఇక్కడ చూసుకోండి, ఒక సర్కిల్ని తీసుకున్నాను నేను. ఆ సర్కిల్లో సెంటర్ O అనుకోండి. సో ఇది ఒక ట్యాంజెంట్. XY అనేది మనకి సర్కిల్ యొక్క ట్యాంజెంట్. బికాస్ ట్యాంజెంట్ మీన్స్ ఇట్ టచెస్ ద సర్కిల్ అట్ ఓన్లీ వన్ పాయింట్. దట్ పాయింట్ ఈజ్ P. సో P ఈజ్ కాల్డ్ ద పాయింట్ ఆఫ్ కాంటాక్ట్. సో ఇక్కడ మీకు ఈ పటంలో కనిపించే ప్రధానమైన విషయాలు ఇవి. O సెంటరు, P అనేది పాయింట్ ఆఫ్ కాంటాక్ట్, XY అనేది మనకి ట్యాంజెంట్. ఈ OP జాయిన్ చేస్తే వచ్చేదాన్ని ఏమంటాం మనం? రేడియస్ అంటాం. బట్ ఏం ప్రూవ్ చేయాలి ఇక్కడ చూడండి, ఈ ట్యాంజెంట్ అనేది, ఈ XY అనేది
అక్కడ గీసినటువంటి రేడియస్కి కరెక్ట్గా పెర్పెండిక్యులర్గా ఉంటుంది అనేది ఇక్కడ మెయిన్ కాన్సెప్ట్ అనమాట. మనకి ఇందులో చేయబోయే చాలా ప్రాబ్లమ్స్ కానీ ఇవన్నీ కూడా ఈ కాన్సెప్ట్ మీద డిపెండ్ అయి ఉంటాయి కాబట్టి వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ అర్థం మనకి. అంటే ఈ P వద్ద ఏర్పడేది 90 డిగ్రీస్ యాంగిల్ అని మనం ప్రూవ్ చేయాలి. అంటే ట్యాంజెంట్కి ఆ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ వద్ద గీచిన రేడియస్ పెర్పెండిక్యులర్గా ఉంటుంది అనేది మనం చేయాల్సిన పని. సో దీనికోసం సరే ముందు ఇది ఒక థియరం కాబట్టి థియరం వేలో మనం ప్రూవ్ చేయడానికి ముందుగా గివెన్ ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ఏమిటి, ఆ తర్వాత మనం ఏం ప్రూవ్ చేయాలి అనేది ఒకసారి రాసుకున్నట్లయితే దాని తర్వాత మనం దీన్ని ప్రూవ్ చేయడానికి వీలుగా ఏంటంటే ఈ P అనే పాయింట్ కాకుండా ఒకవేళ ఇది పెర్పెండిక్యులర్ కాదు అనుకుంటే ఇదే లైన్ మీద వేరే పెర్పెండిక్యులర్ పాయింట్ ఎటో ఒకటి ఉండాలి కదా, దాన్ని కానీ లేదంటే అదర్ దాన్ P ఇంకొక పాయింట్ మనం ఏది తీసుకున్నా ఈ ఎక్స్ వైపు అయినా సపోజ్ దాన్ని Q అంటాం, దాన్ని ఓతో జాయిన్ చేస్తాం. అప్పుడు మనకి ఓపీఏ కాకుండా ఓక్యూ అనే మరొక పాయింట్ కూడా కనిపిస్తుంది. మనం దీన్ని కాంట్రాడిక్షన్ స్టేట్మెంట్ ఉపయోగించడానికి అనువుగా ఉంటుంది. సో ఆ మార్పు కూడా మనం చేద్దాం. సో నేను అందుకే ఏం చేస్తాను, ఇప్పుడు ఈ పట్టణంలో మార్పు ఓపీతో పాటుగా క్యూ అనే మరొక పాయింట్ ఎక్కడో చోట తీసుకున్నాం. ఓని క్యూని కూడా ఇప్పుడు జాయిన్ చేస్తాం. సో టోటల్గా ఇప్పుడు మనకి డయాగ్రామ్లో కావాల్సిన పార్ట్ రెడీ అయింది. ఇప్పుడు మనం గివెన్ ఆర్టీపీ ఇవి రాసుకుందాం. అంటే ఏమి ప్రాబ్లంలో ఇవ్వబడింది, ఈ ఓ అనేది సర్కిల్ యొక్క సెంటర్ అని, XY అనేది ఒక ట్యాంజెంట్ డ్రా చేయబడింది, ఎక్కడ డ్రా చేయబడింది P అనే పాయింట్ వద్ద అనేది మనకి గివెన్. ఆర్టీపీ ఏం ప్రూవ్ చేయాలి మనం, ఇది పెర్పెండిక్యులర్ గా ఉంటుంది అంటే ఈ ఓపీ ఇస్ పెర్పెండిక్యులర్ టు XY అనేది మనం ప్రూవ్ చేయాలి. సో మనకి కొంత టైం వేస్ట్ తగ్గించడానికి ఈ ప్రూఫ్ లో ఉన్న పార్ట్ ని మీకు ఇక్కడ రాసి చూపించడం జరుగుతుంది ముందుగా ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత. సో ఇప్పుడు మనం ఏం రాస్తాం, గివెన్ అండ్ ఆర్టీపీతో పాటు మనం ప్రూఫ్ లో పార్ట్ లోంచి తర్వాత వెళ్ళవచ్చు. సో ముందుగా మీకు గివెన్ మ్యాటర్ రాసాను చూడండి. ఏ టాంజెంట్ XY ఈస్ డ్రాన్ టు ఏ సర్కిల్ విత్ సెంటర్ O at a point P. ఇప్పుడు XY అనేటువంటి ఒక టాంజెంట్ మనకి గీయబడింది. ఈ దేనికి గీయబడింది, ఏ సర్కిల్ విత్ సెంటర్ O కేంద్రంగా కలిగినటువంటి ఈ సర్కిల్ గీయబడింది at a point P అనే పాయింట్ వద్ద ఇది గీయబడింది. We have to prove OP is perpendicular to XY because ఈ టాంజెంట్ అనేది రేడియస్ కి పెర్పెండిక్యులర్ గా ఉంటుందని ప్రూవ్ చేయాలి కాబట్టి ఇక్కడ ఉన్న పటంలో OP XY కి పెర్పెండిక్యులర్ అని ప్రూవ్ చేస్తే సరిపోతుంది. మనం ప్రూవ్ చేయాల్సిన మ్యాటర్ ఇది. ఇక దీనిలో మనం ఇది జస్ట్ వేరే తీసుకున్నా కానీ కన్స్ట్రక్షన్ పార్ట్గా రాయొచ్చు, లేదంటే ప్రూఫ్లో భాగంగా రాయొచ్చు. ఇప్పుడు మనం ఏం చేస్తాం, టేక్ ఎనీ అదర్ పాయింట్ ఆన్ XY తీసుకున్నాం, దాన్ని మనం Q తీసుకున్నాం, క్యూని ఈ ఓతో జాయిన్ చేసాం. అదే విషయం ఇక్కడ మెన్షన్ చేద్దాం. సో ప్రూఫ్లో భాగంగా మీకు ఇచ్చాను చూడండి, టేక్ ఎనీ అదర్ పాయింట్ Q, P కాకుండా మరొక పాయింట్ పేరు Qగా తీసుకున్నాం ఆన్ లైన్ XY. ఆ Q కూడా ఎక్కడ ఉండాలి, ఈ లైన్ మీద ఉన్నది మనం తీసుకోవాలి. అండ్ జాయిన్ OQ, ఓని క్యూని ఈ విధంగా మీకు డాటెడ్ లైన్స్తో తీసుకున్నది జాయిన్ చేసినట్టు. ఈవెన్ ఇది కన్స్ట్రక్షన్ పార్ట్గా కూడా మనం చూపించవచ్చు. అయితే ఇది కూడా ఒక ప్రూఫ్లో భాగమే కాబట్టి ఇక్కడ ఈ విధంగా రాయడం వల్ల చూడండి ఒక ట్రయాంగిల్ షేప్ మనకి ఫ్రేమ్ అయిందని చెప్పొచ్చు, OPQ. అయితే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయాల్సింది, మనం ఇది పెర్పెండిక్యులరే అని గ్యారంటీగా ఎలా చెప్పగలుగుతాం అనే దానికోసమే ఇక్కడ కంపారిటివ్గా ఇంకొక క్యూ తీసుకున్నాం. యాక్చువల్గా P అనే పాయింట్ ఎక్కడ ఉంది అంటే సర్కిల్ పైన, బికాస్ ఇక్కడ టాంజెంట్ అన్నాడంటే ఏంటి, సర్కిల్ పై టచ్ అవుతూ వెళ్తుంది అది. సో P అనేది సర్కిల్ పై పాయింట్ కన్ఫర్మ్గా. పెర్పెండిక్యులర్గా ఉందా లేదా అనేది మాత్రమే మనకు డౌట్. కానీ Q అనే పాయింట్ ఎట్టి పరిస్థితిలో సర్కిల్ పై అవ్వదు. ఎందుకని అంటే దీన్ని టాంజెంట్ అని పిలుస్తున్నాము అంటే ఆ సర్కిల్ ఒక ప్లేస్లోనే టచ్ చేస్తుంది కనుక P వద్ద టచ్ అయిన టాంజెంట్ ఇంకా ఏ పాయింట్ వద్ద టచ్ అవుతుంది కనుక Q ఖచ్చితంగా ఏమై ఉండాలి, సర్కిల్ పై లేని ఒక అవుట్ సైడ్ పాయింట్ అయి ఉండాలి. ఎందుకంటే లోపల ఉండడానికి ఛాన్స్ లేదు, బికాస్ లోపల కనుక ఆ Q ఉంటే అప్పుడు ఈ లైన్ టాంజెంట్ అవ్వదు, సెకండ్ అయిపోతుంది. సో అదే విషయం మనం ప్రూఫ్లో ముందు మెన్షన్ చేద్దాం. సో మీకు ఇక్కడ రీజన్ రాసిన చూడండి, సిన్స్ P is the point of contact, P పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ గా మనం తీసుకోవడం వల్ల Q మస్ట్ బి అన్ అవుట్ సైడ్ పాయింట్ టు ద సర్కిల్. Q ఖచ్చితంగా ఏమై ఉండాలి, ఇంకా సర్కిల్ పై ఉన్న పాయింట్ గా ఇంకా మరొక పాయింట్ ఉండే అవకాశం లేదు, అవుట్ సైడ్ ఉండాలి. మరి ఎప్పుడైతే అవుట్ సైడ్ ఉందో మనకు తెలుసు రేడియస్ కంటే అవుట్ సైడ్ ఉన్న పాయింట్ ఎప్పుడు ఎక్కువ దూరంలో ఉంటుందని. సర్కిల్ రేడియస్ అంటే O నుంచి సర్కిల్ పై వరకు ఎటు చూసినా సమానం, అది దాటితే ఆ లెంత్ మనకి ఎక్కువైనట్టే. కాబట్టి ఇక్కడ సెంటర్ని మనం Qతో కలిపాం కనుక OQ ఈజ్ గ్రేటర్ దాన్ OP అని మనం ఆటోమేటిక్గా మెన్షన్ చేయొచ్చు. అంటే ఈ రెండు డిస్టెన్సెస్లో ఖచ్చితంగా OQ ఎక్కువ. ఇక్కడ ఇలా Q ఈ ప్లేస్ అనే కాదు, మీరు ఇక్కడ నుంచి ఈ లైన్ మీద ఎటువైపు తీసుకున్నా కానీ ఇదే కండిషన్ వస్తుంది చూడండి. ఎందుకల్లా OP అనేది మనకి ఇక్కడ P పాయింట్ ఏమో సర్కిల్ పై ఉంది, అదర్ పాయింట్ ఏది తీసుకున్నా లైన్ మీద వేరే చోట వస్తుంది, ఆ లైన్ మీద దాన్ని దేనికి కలిపినా కూడా అవుట్ సైడ్ వస్తుంది. కాబట్టి OP కంటే ప్రతి ఇతర పాయింట్ కూడా సెంటర్ నుంచి ఎక్కువ దూరంలోనే ఉంది అని మనం చెప్పొచ్చు. దీన్ని బట్టి ఏమర్థమవుతుంది, ఏ పాయింట్ తీసుకున్నా ఇదే ట్రూ అవుతుంది కనుక ఈ ఉన్న అన్ని డిస్టెన్స్లోకెల్లా అతి షార్టెస్ట్ డిస్టెన్స్ ఏదనమాట ఈ లైన్కి ఈ పాయింట్కి అంటే OP అవుతుంది. సో అదే విషయం మనం ఇక్కడ మెన్షన్ చేద్దాం ఇప్పుడు.
సో ఇక్కడ నేను ఏం రాస్తాను, ఈ కండిషన్ దిస్ మస్ట్ హ్యాపెన్ ఫర్ ఆల్ పాయింట్స్ ఆన్ XY. అంటే ఈ OQ గ్రేటర్ దాన్ OP అనేటువంటి కండిషన్ నాట్ ఓన్లీ ఫర్ దిస్ ప్లేస్ ఓన్లీ, ఈ Q ప్లేస్ని ఎక్కడ తీసుకున్నా P తప్ప అదర్ పాయింట్స్ ఏది తీసుకున్నా కూడా ఈ కండిషన్ మనకి వర్తిస్తుంది. సో OP ఈజ్ ద షార్టెస్ట్ డిస్టెన్స్ ఫ్రమ్ O టు XY. కాబట్టి O అనే పాయింట్ నుంచి XYకి గీయగలిగినటువంటి అతి తక్కువ దూరం ఏది అంటే OP మాత్రమే. మరి మీరు జాగ్రత్తగా ఎప్పుడైనా మనం రఫ్గా ఇక్కడ చూస్తే ఒక లైన్ మన దగ్గర ఉండి ఒక పాయింట్ మనకి ఇచ్చినప్పుడు O అనేది ఏదైనా ఒక లైన్కి పాయింట్ నుంచి అనేక జాయిన్ చేసేటువంటి మార్గాలు ఉంటాయి, కానీ వాటన్నిటిలో కల్లా షార్టెస్ట్ డిస్టెన్స్ ఎప్పుడు వస్తుంది, ఎప్పుడైతే మనం దాన్ని కరెక్ట్గా పెర్పెండిక్యులర్గా గీస్తామో స్ట్రైట్గా 90 డిగ్రీస్తో గీచే మార్గం ఒక్కటే ఎప్పుడు కూడా షార్టెస్ట్ డిస్టెన్స్ అవుతుందని మనకు తెలుసు. మరి ఈ ఓపీ ఈ ఇతర అన్ని పాయింట్స్ కన్నా తక్కువ దూరంలో ఉండాలి అంటే ఖచ్చితంగా ఓపీ ఎలా ఉండాలి, ఇక్కడ పెర్పెండిక్యులర్గానే ఉండాలి, దీన్ని బట్టి అర్థమవుతుంది అన్నమాట. సో ఇది ఎప్పుడైతే మనకి పెర్పెండిక్యులర్ టు ద రేడియస్ టు ద పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ అనేది ప్రూవ్ చేయడానికి తీసుకున్నామో ఈ కండిషన్ ఆటోమేటిక్గా దీని నుంచి మనం రాయొచ్చు. సో అందుకే మనం ఇక్కడ ఏం రాస్తున్నాం, సో ఓపీ ఈజ్ ద షార్టెస్ట్ డిస్టెన్స్ ఫ్రమ్ O టు XY అన్నాం కాబట్టి దీన్ని మెన్షన్ చేస్తూ దేర్ ఫోర్ ఓపీ ఈజ్ పెర్పెండిక్యులర్ టు XY అని మనం ఒప్పుకోవాల్సి ఉంటుంది. ఎందువల్లంటే ఒక లైన్కి ఒక పాయింట్ నుంచి పెర్పెండిక్యులర్ కంటే ఇంకా షార్టెస్ట్ డిస్టెన్స్ అంటూ ఏది ఉండదు. కాబట్టి XYకి ఓపీ ఒక్కటే షార్టెస్ట్ డిస్టెన్స్ కనుక ఓపీ కాకుండా వేరే పెర్పెండిక్యులర్ ఇక్కడ ఉండే అవకాశం లేదు. కాబట్టి ఆ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ దగ్గరే అది పెర్పెండిక్యులర్గా ఉండాలని మనకు అర్థమవుతుంది. సో ఈ రిజల్ట్ మనం విస్తృతంగా వాడాల్సి ఉంటుంది. ఎప్పుడైనా మనకు ఒక సర్కిల్ ఇచ్చి ట్యాంజెంట్ ఇచ్చినట్లయితే ట్యాంజెంట్ ఎక్కడైతే మీట్ అవుతుందో అక్కడ ఉన్న రేడియస్కి దీనికి మధ్య ఆల్వేస్ 90 డిగ్రీస్ యాంగిల్ ఉంటుందని తీసుకోవచ్చు. సో టోటల్గా ఇక్కడ ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అనేది మనకి ఫ్రేమ్ అవుతుందని చెప్పొచ్చు అన్నమాట. ఇది ఈ థీరం. ఇప్పుడు దీని ఆధారంగా నెక్స్ట్ చేయగలిగినటువంటి మరొక ట్రై దిస్ సెక్షన్ వీటిని కూడా మనం సాల్వ్ చేద్దాం. సో నెక్స్ట్ మీకు ట్రై దిస్ అనేటువంటి సెక్షన్లో పేజ్ నెంబర్ 228లో ఇంతకుముందు మనం నేర్చుకున్న థీరంనే కాన్వర్స్ అడగడం జరిగింది. క్వశ్చన్ చూడండి, హౌ కెన్ యూ ప్రూవ్ ద కాన్వర్స్ ఆఫ్ ద అబౌవ్ థీరం. అంటే ఇప్పుడు మనం నేర్చుకున్నటువంటి థీరం ఏదైతే ఉందో దానికి కాన్వర్స్ అంటే ఇంతకుముందు థీరం ఏమని చెప్తుంది మనకి, ఏదైనా ఒక సర్కిల్ ఉండి దాంట్లో కనుక ట్యాంజెంట్ ఉంటే ఇది ఎక్కడైతే పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ ఉంటుందో అక్కడ గీచిన రేడియస్ ఖచ్చితంగా ఇక్కడ 90 డిగ్రీస్ యాంగిల్ చేస్తుంది అనేది ఇది చెప్తుంది. దీనే కాన్వర్స్ రూపంలో ఎలా ఉందో చూడండి, ఇఫ్ ఏ లైన్ ఇన్ ద ప్లేన్ ఆఫ్ ఎ సర్కిల్ ఈజ్ పెర్పెండిక్యులర్ టు ద రేడియస్ అట్ ఇట్స్ ఎండ్ పాయింట్ ఆన్ ద సర్కిల్ దెన్ ద లైన్ ఈజ్ ట్యాంజెంట్ టు ద సర్కిల్. అంటే ఇంతకుముందు ఇది ఆల్రెడీ ట్యాంజెంట్ అని చెప్పాం. ఇప్పుడు ఏముంది, ఒక లైన్ కనుక ఒక ప్లేన్లో ఒక సర్కిల్లో ఉన్న ప్లేన్లో ఉన్న లైన్ ఈ రేడియస్కి పెర్పెండిక్యులర్గా ఉంటాయి. ఏ రేడియస్కి అంటే రేడియస్ అట్ ఇట్స్ ఎండ్ పాయింట్. అంటే ఒక రేడియస్ గీసినప్పుడు సెంటర్ కాకుండా దానికి ఒక ఎండ్ పాయింట్ ఉంటుంది. ఆ ఎండ్ పాయింట్ వద్ద ఇది కనుక పెర్పెండిక్యులర్గా ఉన్నట్లయితే దెన్ ద లైన్ ఈజ్ ట్యాంజెంట్ టు ద సర్కిల్. అప్పుడు ఈ లైన్ని ట్యాంజెంట్ అనే పిలవాలి అని. అంటే ట్యాంజెంట్ అయితేనే మనకి రేడియస్కి ఆ పాయింట్ పెర్పెండిక్యులర్గా ఉంటుందని, రేడియస్కి పెర్పెండిక్యులర్గా ఉంటూ ఆ పాయింట్లోంచి వెళ్ళే ఏ లైన్ అయినా ట్యాంజెంట్ మాత్రమే అవుతుందని మనం ప్రూవ్ చేసినలో భాగంగా కాన్వర్స్ కూడా తీసుకున్నాం. ఇంచుమించు ఇప్పుడు ఒక థీరం ఎలా అయితే చేస్తామో అదే విధంగా ఈ ప్రూఫ్ చేయాల్సి ఉంటుంది. సో దీనికి కూడా మనం ఏం చేద్దాం, ఇటువంటి డయాగ్రామ్నే ముందుగా మనం తీసుకోవాలి. సో దానికోసం మీకు కింద తీసుకున్నట్టు చూడండి, ఒక సర్కిల్ ఒక అంటే ఇది యాక్చువల్ ట్యాంజెంట్, బట్ మనం ఇక్కడ ఏమనుకుంటున్నాం ప్రస్తుతానికి ఇది ఒక లైన్ అంతే. ఇది పెర్పెండిక్యులర్గా ఉంది అనేది మాత్రం మనం తీసుకునే కాన్సెప్ట్. దేనికి పెర్పెండిక్యులర్గా ఉంది అంటే ఇప్పుడు ఇక్కడ ఎప్పట్లాగా ఇది సెంటరు, ఇక్కడ ఇది రేడియస్ కాబట్టి ఈ పాయింట్ మనం పీగా తీసుకుంటే ఈ పి అనే పాయింట్లోంచి వెళ్ళేటువంటి లైన్ మాత్రమే ఇది. ఓపీ అనేది డైరెక్ట్గా ఈ లైన్కి పెర్పెండిక్యులర్గా ఉంది అని మాత్రమే మనం తీసుకుంటున్నాం. ఇప్పుడు మనం ఏం ప్రూవ్ చేయాలి, ఈ లైన్నే ట్యాంజెంట్ అని మనం ప్రూవ్ చేయాల్సి ఉంది. సో దానికోసం మీకు ఇక్కడ ఇంతకు ముందులాగే ప్రూఫ్ మెన్షన్ చేశాను చూడండి. మళ్ళీ ఈ లైన్ మనం XYగా తీసుకున్నాం. ఈ XYలో P కాకుండా అదర్ దాన్ మరొక పాయింట్ నేను Qగా తీసుకున్నాను. సో గివెన్ ఇన్ఫర్మేషన్ మనం ఏరియాలో అబ్జర్వ్ చేయండి. ఇన్ ఏ సర్కిల్ విత్ సెంటర్ O అనేది సెంటర్గా కలిగిన సర్కిల్లో OP ఈజ్ పెర్పెండిక్యులర్ టు XY. టోటల్గా ఈ XYకి OP పెర్పెండిక్యులర్గా ఉంది అండ్ P లైస్ ఆన్ ద సర్కిల్. ఖచ్చితంగా ఈ P అనే పాయింట్ ఎక్కడ ఉండాలి, సర్కిల్ పైన ఉంది అనే విషయం గమనించండి. ఎందువల్ల అంటే మనకి ఆ లైన్ అనేది పెర్పెండిక్యులర్ టు ద రేడియస్ అట్ ఇట్స్ ఎండ్ పాయింట్ అన్నాడు. ఈ రేడియస్ యొక్క ఎండ్ పాయింటే P కాబట్టి P అనేది ఖచ్చితంగా సర్కిల్ పైన ఉంది అని మనం తీసుకున్నాం. ఇక ఏం ప్రూవ్ చేయాలి ఇక్కడ మనం, ఇది ఒక ట్యాంజెంట్ అని. సో XY ఈజ్ ఎ ట్యాంజెంట్ టు ద సర్కిల్. XY ఇక్కడ ట్యాంజెంట్ అనే పిలుస్తారని ప్రూవ్ చేయాలి. సో యాక్చువల్గా ట్యాంజెంట్ మీన్స్ మనకి సర్కిల్ ఒకే ప్లేస్లో ఇంటర్సెక్ట్ అవుతూ వెళ్ళేదాన్ని ట్యాంజెంట్ అంటాం. ఆల్రెడీ ఇది P అనే ప్లేస్లో ఎలాగో టచ్ అవుతుంది. P కాకుండా అదర్ ప్లేస్లో దేంట్లోనూ ఇది టచ్ అవుతుందని మనం ప్రూవ్ చేయాలి. సో దానికోసం ఇక్కడ కన్స్ట్రక్షన్ పార్ట్గా మనం ఏం రాస్తాం, మళ్ళీ లెట్ us సపోజ్
XY is not a tangent. మనం యాక్చువల్లీ ఇది టాంజెంట్ అని తెలుసు. ఒకవేళ ఇది టాంజెంట్ కాని అవకాశాలు కూడా ఉన్నాయని తెలుసుకోవడం కోసం మనం కాంట్రడిక్షన్ మెథడ్లో వెళ్తున్నాం. ఒకవేళ ఇది టాంజెంట్ కాదు అనుకుందాం. Then it has to meet the circle at another point Q and join OQ. ఇప్పుడు ఇది టాంజెంట్ కానట్లయితే ఖచ్చితంగా ఏమవ్వాలి, సెకండ్ అవ్వాలి. ఎందువల్ల ఒక పాయింట్లో మీట్ అవుతుంది అని ఆల్రెడీ తెలుసు. మరి అది టాంజెంట్ అని పిలవట్లేదంటే మరొక పాయింట్లో కూడా మీట్ అవుతూ ఉండాలి. ఆ మరొక పాయింట్ ఏదైనా ఉంటే క్యూ ఉంది అనుకుందాం. ఒరిజినల్ ఇక్కడ మీకు ఇప్పుడు డయాగ్రామ్ చూస్తే క్యూ ఉండే అవకాశం లేదని తెలుస్తుంది. అందుకే ఇక్కడ డాటెడ్ లైన్స్ చూపించాం. అంటే ఇది కనుక సెకండ్ అయి ఉంటే ఇలా ఇన్నర్గా పార్ట్లోంచి వెళ్తుంది. బట్ ఇది మనకి ఇచ్చిన ప్రకారం పెర్పెండిక్యులర్గా ఉంది అని ఇచ్చాడు కనుక పెర్పెండిక్యులర్గా ఉన్నటువంటి షేప్లో వేసుకున్నాం. దానిపైన మరొక పాయింట్ ఏదైనా క్యూగా తీసుకున్నాం. ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే ఈ ఓక్యూని జాయిన్ చేయడం ద్వారా మనం ప్రూఫ్లో ఏం గమనించవచ్చు ఒకసారి చూడండి. ఇప్పుడు మీకు ప్రూఫ్లో ఏం రాస్తున్నాను చూడండి. ఇక్కడ టోటల్గా పి ఆల్రెడీ లైన్ మీద ఉన్న పాయింట్, క్యూ కూడా లైన్ మీదే ఉన్న పాయింట్ తీసుకున్నాం కనుక ఇఫ్ PQ బోత్ లైస్ ఆన్ ద సర్కిల్, ఇవి రెండు నిజంగా సర్కిల్ పైన ఉంటాయి. లైన్స్ మీద ఉన్నాయని తెలుసు. ఒకవేళ సర్కిల్ పై ఉండాలి అంటే, ఎందుకంటే రెండు చోట్ల టచ్ చేస్తే ఇది కూడా సర్కిల్ పై ఉండాలి. దెన్ OP ఈక్వల్ టు OQ కావాలి. బికాస్ సర్కిల్ పై ఉన్న ఏ పాయింట్కైనా సరే సెంటర్ నుంచి సేమ్ డిస్టెన్స్ ఉంటుంది. దాన్నే రేడియస్ అంటాం. సో ఇది రేడియస్ కాబట్టి OP ఈక్వల్ టు OQ అవ్వాలి. బట్ మనకి తెలిసిన ఇన్ఫర్మేషన్ ఇక్కడ ఇది 90 డిగ్రీస్ కనుక యాంగిల్ OPQ 90 డిగ్రీస్ అని గివెన్ ఇన్ఫర్మేషన్ ఉంది. జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఇది ఒక ట్రయాంగిల్ షేప్ మీరు గమనించవచ్చు. ఇక్కడ 90 డిగ్రీస్ ఉంది అని మనకు ప్రాబ్లంలో ఇవ్వబడింది. మరి OQ ఎలా జాయిన్ చేస్తే అది రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అవుతుంది. కానీ OQ ఈక్వల్ అనే కాన్సెప్ట్ తీసుకోవాల్సి వస్తుంది ఎప్పుడు ఇది నిజంగా కనుక సర్కిల్ పైన ఉంటాయి. కానీ ఈ రెండు ఒకదానికి కాంట్రడిక్షన్ చూడండి. ఎందుకంటే 90 డిగ్రీస్ ఎప్పుడైతే ఒక సర్కిల్లో ఉందో, ఎప్పుడైనా సరే ఒక ట్రయాంగిల్లో ఉందో, ఇలా 90 డిగ్రీస్ ఉన్నప్పుడు దీని ఎదురుగా ఉన్న దాన్ని మనం హైపోటెన్యూస్ అంటామని తెలిసింది. సో హైపోటెన్యూస్ ఇస్ ద లాంగెస్ట్ సైడ్ ఆఫ్ ఎ రైట్ యాంగిల్ ట్రయాంగిల్. ఎప్పుడు కూడా హైపోటెన్యూస్ అనేది ఉన్న మూడు సైడ్స్లోకి ఎల్లప్పుడూ కూడా అతి పెద్దగా ఉంటుంది తప్ప అది వేరే దానికి ఈక్వల్ అయ్యేటువంటి ఛాన్సే మనకి లేదు. అది పైథాగరస్ థియరంకే కాంట్రడిక్షన్ అవుతుంది. కాబట్టి ఇప్పుడు ఈ రెండు పరస్పర విరుద్ధంగా ఉన్నాయన్నమాట. 90 డిగ్రీస్ కాబట్టి ఏమవ్వాలి, ఇక్కడ OQ గ్రేటర్ దాన్ OP అని మనం రాయాలి. మరి OQ గ్రేటర్ దాన్ OP అయినప్పుడు ఖచ్చితంగా ఏం చెప్పగలం, ఇది కాంట్రడిక్షన్ అని చెప్పగలం. ఏది కాంట్రడిక్షన్, మన సపోజిషన్ అనేది కాంట్రడిక్షన్. అసలు ఇది టాంజెంట్ కాదు, ఇంకొక చోట మీట్ అవుతుంది అనుకోవడం వల్లే మనకి Q అనేది దాని మీద పాయింట్ అని వచ్చింది. కాబట్టి నెక్స్ట్ ప్రూఫ్లో తర్వాత భాగం మనం రాస్తే ఇప్పుడు నేను కంప్లీట్ చేస్తున్నాను చూడండి. ఇన్ ట్రయాంగిల్ OPQ, టోటల్గా ఈ ట్రయాంగిల్ తీసుకుంటే OQ is greater than OP బికాస్ ఇది 90 డిగ్రీస్ అయినప్పుడు ఖచ్చితంగా ఇది హైపోటెన్యూస్ అవ్వాలి. ఇట్ ఈస్ ఏ కాంట్రడిక్షన్ యాజ్ వి టేక్ OP ఈక్వల్ టు OQ. మనం OQ సమానంగా తీసుకున్నప్పుడు ఇది కాంట్రడిక్షన్ అవుతుంది. అంటే అవర్ సపోజిషన్ ఈజ్ రాంగ్. అసలు OQ సమానం కావు అనమాట. OQ సమానం కాలేదు అంటే అర్థం ఏంటి, ఈ Q ఖచ్చితంగా ఎక్కడ ఉండాలి, మనకి సర్కిల్ పైన అయితే ఉండదు, అవుట్ సైడ్ మాత్రమే ఉంటుంది అని అర్థం. ఎందుకంటే సర్కిల్ పైన ఉండకుండా ఇన్నర్ సైడ్ ఉండడానికి కూడా ఛాన్స్ లేదు. అప్పుడు ఇంకొక పాయింట్ తీసుకుని అదే కండిషన్ వస్తుంది, OQ ఈక్వల్ అవడం. కాబట్టి మీకు అవుట్ సైడే ఉంది అంటే ఈ లైన్ మీద P అనే ఒక్క పాయింట్ మాత్రమే మనకి సర్కిల్ని టచ్ అవుతుందని అర్థమవుతుంది కదా, అని ఆటోమేటిక్గా మనం ట్యాంజెంట్ అని ఒప్పుకోవాలి. సో XY ఇస్ ద ఓన్లీ ట్యాంజెంట్ అట్ P టు ద సర్కిల్. సో ఇచ్చిన ఒక పాయింట్ దగ్గర ఒక ట్యాంజెంట్ మాత్రమే మనం గీయగలం, మరొక పాయింట్ అదే పాయింట్ గుండా మరొక ట్యాంజెంట్ గీయలేమనే విషయాన్ని కూడా దీని ద్వారా మనం తెలుసుకోవచ్చు అన్నమాట. సో XY is the only tangent at P to the circle. మొత్తం ఈ సర్కిల్కి XY అనేది ఒక్కటే ఏకైక టాంజెంట్ అని చెప్పగలం. సో ఈ కాన్సెప్ట్ ద్వారా ఇప్పుడు మనకి ఇక్కడ నుంచి అర్థమయ్యేది ఏంటంటే, ఏ సర్కిల్ అయినా మనకి ఇస్తే ఒక టాంజెంట్ మనకి ఇచ్చినట్లయితే ఆ టాంజెంట్ టచ్ చేసిన ప్లేస్లో రేడియస్ గీస్తే రేడియస్ అండ్ టాంజెంట్ మధ్య 90 డిగ్రీస్ ఉంటుందని చెప్పొచ్చు. అలాగే రేడియస్కి పెర్పెండిక్యులర్గా గీచిన ఏ లైన్ అయినా సరే, సర్కిల్ని టచ్ అవుతూ వెళ్ళే ఏ లైన్ అయినా సరే ఆ పాయింట్ వద్ద టాంజెంట్ అవుతుందని కూడా మనం చెప్పొచ్చు. సో ఈ ప్రస్తుత పార్ట్లో అంటే ఇంట్రడక్షన్ అండ్ ఫండమెంటల్ కాన్సెప్ట్స్లో భాగంగా ఈ పార్ట్స్ వరకు మీకు ఇంట్రడ్యూస్ చేసి ఇక్కడ ఆపుతున్నాం. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మనం దీని తర్వాత కాన్సెప్ట్స్ని, తర్వాత ఉండేటువంటి ఎక్సర్సైజ్ని, ఆ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయడానికి మనం ప్రయత్నిద్దాం. సో in this way, to get continuous videos with content and basics, subscribe this channel, like and share the videos to encourage our attempt. Express your valuable opinion in the comment box. See you later in the next video. Bye.